ఎవరైతే 7వ తరగతి విద్యా అర్హతతోని అదేవిధంగా 10వ తరగతి విద్యా అర్హతతోని ఫిబ్రవరి నెలలో లోయర్ గ్రేడ్ మరియు హయ్యర్ గ్రేడ్ సంబంధించి డ్రాయింగ్ టైలరింగ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వాటికి సంబంధించిన రిజల్ట్స్ అనేటివి ఏప్రిల్ 15వ తేదీ నాడు రావడం జరిగింది. ఈ రిజల్ట్స్ ఏ విధంగా చూసుకోవాలి, రిజల్ట్స్ వచ్చిన వారు నెక్స్ట్ ఏం చేయాలనే అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్కి సంబంధించి డ్రాయింగ్ టైలరింగ్ హ్యాండ్లూమ్ వీవింగ్ సంబంధించి రిజల్ట్స్ రావడం జరిగింది. ఈ రిజల్ట్స్ వచ్చేసి www.bse.ap.gov.in అనే వెబ్సైట్లో చూసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది కింద వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ను టైప్ చేసి మీ యొక్క రిజల్ట్స్ అనేటివి చూసుకోవచ్చును. ఇందులో ఎవరైతే పాస్ అయ్యారో వారు సమ్మర్ ట్రైనింగ్ సంబంధించి అనగా ఏప్రిల్ నెలలో వచ్చిన నోటిఫికేషన్ టీటీసీ సమ్మర్ ట్రైనింగ్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే లోయర్ గ్రేడ్ పాస్ అయి ఉంటారో డ్రాయింగు టైలరింగు హ్యాండ్లూమ్ వీవింగ్ అదేవిధంగా మ్యూజిక్ సంబంధించి ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు మే 1వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు నిర్వహించే సమ్మర్ ట్రైనింగ్ 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్కి ఈ 15వ తేదీ నాడు టీసీసీ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చును. ఈ అప్లికేషన్ చేసుకుంటే మీ యొక్క టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ రోజు ఎవరైతే 15వ తేదీ నాడు వచ్చిన రిజల్ట్స్లో ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు వెంటనే సమ్మర్ ట్రైనింగ్కి అప్లికేషన్ చేసుకోండి. అదేవిధంగా మొన్న జరిగిన ఈ లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్ ఎగ్జామ్స్ టోటల్గా ఎంతమంది అటెండ్ అయ్యారంటే 2968 మంది అటెండ్ అయితే 1858 మంది మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది. అంటే పాస్ పర్సెంటేజ్ 62.6%గా ఉన్నది. ఈ పాస్ అయిన 1858 మంది మీరు లోయర్ పాస్ అయి ఉన్న వాళ్ళు మీరు సమ్మర్ ట్రైనింగ్కి అప్లికేషన్ చేసుకుని ట్రైనింగ్ని కంప్లీట్ చేసుకోగలరు. ఇది ఏపీకి సంబంధించిన లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ సంబంధించి టైలరింగ్ అదేవిధంగా డ్రాయింగ్ సంబంధించిన రిజల్ట్స్ వివరాలు. దీనిలో ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్గా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది అనుకుంటున్నారు పోయిన సబ్జెక్టు ఒకటి రాస్తేనే సరిపోతుందని అనుకుంటున్నారు. అలా ఉండదు. దీనిలో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఫ్రెష్గా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ముఖ్య గమనిక, ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు కంపల్సరీగా సమ్మర్ ట్రైనింగ్కి అప్లికేషన్ చేసుకోండి. ఈ లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ యొక్క కంప్యూటర్ మెమో అనేది అదేవిధంగా హాల్ టికెట్ అనేది జాగ్రత్తగా ఉంచుకోండి. ఇవి ఎందుకు జాగ్రత్తగా ఉంచుకోవాలని అంటే మీ యొక్క ఒరిజినల్ మెమో డిఓ ఆఫీస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కంప్యూటర్ సంబంధించిన మెమో అనేది దాని తర్వాత హాల్ టికెట్ అనేది చూపిస్తేనే మీకు ఒరిజినల్ మెమో అనేది ఇస్తారు. ఈ ఒరిజినల్ మెమో అనేది త్వరలో మీ సంబంధిత డిఓ ఆఫీసులోకి వస్తుంది, అప్పుడు తీసుకుందరు. ఇప్పటికైతే ప్రస్తుతానికి లోయర్ పాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రైనింగ్కి అప్లికేషన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు లోయర్ పాస్ అయ్యారా హయ్యర్ పాస్ అయ్యారా దాని గురించి కింద కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.